అందరికీ నమస్కారం. ఈరోజు చాలామందికి ఉన్న పెద్ద సందేహం గురించి మాట్లాడుకోబోతున్నాం. గ్రహణం అంటే ఏమిటి? గ్రహణ సమయంలో పూజలు చేయవచ్చునా? లేదా గర్భవతులు ఎలా ఉండాలి? అన్నం తినొచ్చా? నీళ్లు తాగొచ్చా? భోజనం చేయవచ్చా? ఈ ప్రశ్నలు ప్రతి ఇంట్లో కూడా వస్తూనే ఉంటాయి. పెద్దలు చెప్పిన మాటలు ఒకలా ఉంటాయి. మరికొందరు ఇంకోలా చెప్తారు. అందుకే ఈరోజు ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా క్లియర్‌గా, సింపుల్‌గా, పూర్తిగా మీకు అర్థమయ్యేలా తెలుసుకుందాం. ముందుగా గ్రహణం అంటే ఏమిటి అనేది చిన్నగా తెలుసుకుందాం. గ్రహణం అనేది సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సూటి లైన్‌లో వచ్చినప్పుడు జరిగే సహజ ప్రక్రియ. మన పూర్వకాలంలో దీనిని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతగా కూడా చాలా ఉంది. అందుకే గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించాలి అని పెద్దలు చెబుతుంటారు. గ్రహణ సమయంలో పూజలు చేయవచ్చునా? ఇది చాలామందికి ఉండే ముఖ్యమైన ప్రశ్న. సాధారణంగా దేవాలయాల్లో గ్రహణం సమయంలో తలుపులు మూసేస్తారు. ఎందుకంటే ఆ సమయం పవిత్రత తగ్గిన సమయం అని నమ్మకం. కానీ ఇంట్లో మాత్రం భగవంతుని జపం చేయడం, నామస్మరణ చేయడం, మంత్రాలు చదవడం చాలా మంచిదని చెప్తారు. అంటే దేవుడి పేరు జపం చేయడం ఆపాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో భక్తితో ధ్యానం చేస్తే అది చాలా శుభం అంటారు. పూజలు మాత్రం ఎలా చేయాలి అంటే, గ్రహణ సమయంలో సాధారణంగా దీపం వెలిగించి, పూలతో అలంకరించి చేసే పూజలు చేయకుండా ఉండటం మంచిది అని పెద్దలు చెబుతారు. కానీ మనసులో భగవంతుని ధ్యానం చేయటం, మంత్రాలు జపించడం, స్తోత్రాలు చదవడం చేయొచ్చు. అది మరింత పవిత్రంగా భావిస్తారు. గ్రహణ సమయంలో అన్నం తినొచ్చా? పూర్వకాలంలో పెద్దల గ్రహణం ముందు వండిన అన్నం తినకూడదని చెప్పేవారు. గ్రహణం పడిన తర్వాత ఆ అన్నం వాడకుండా పడేయాలని కూడా చెప్పేవారు. ఎందుకంటే ఆ కాలంలో శాస్త్రపరంగా గ్రహణ సమయంలో వాతావరణంలో మార్పులు వస్తాయని, ఆహారం త్వరగా పాడవుతుంది అనే నమ్మకం ఉండేది. అందుకే వారు ఒక చిన్న చిట్కా పాటించేవారు. వండిన అన్నంలో తులసాకులు వేసేవారు. అది ఆహారం చెడిపోకుండా కాపాడుతుందని నమ్మకం. ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లాంటి సౌకర్యాలు ఉన్న చాలామంది ఇప్పటికీ ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. గ్రహణం పట్టినప్పుడు భోజనం చేయకుండా ఉండటం మంచిదని చాలామంది నమ్ముతారు. కానీ చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మాత్రం ఆకలితో ఉండకూడదు. వారికి తేలికపాటి ఆహారం ఇవ్వొచ్చు. నీళ్లు తాగొచ్చా అన్న విషయంపై తెలుసుకుందాం. ఈ ప్రశ్న కూడా చాలామందికి ఉంటుంది. నీళ్లు పూర్తిగా తాగకూడదు అని కాదు. కానీ గ్రహణ సమయంలో అవసరమైతే మాత్రమే తాగాలి అని చెబుతారు. పూర్వకాలంలో నీళ్ళల్లో కూడా తులసాకులు వేసి ఉంచేవారు. అది పవిత్రంగా ఉంటుందని భావించేవారు. గర్భవతులు ఎలా ఉండాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం. గర్భవతులు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అని పెద్దలు చెబుతారు. బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాలి అని అంటారు. ఎందుకంటే ఆ సమయం శరీరానికి, మనసుకి ప్రశాంతంగా ఉండటం మంచిది. గర్భవతులు కత్తులు, సూదులు, కటింగ్ చేసే వస్తువులు వాడకూడదు అని కూడా చెబుతారు. ఇది సాంప్రదాయం. అలాగే ఎక్కువగా కూర్చోకుండా, ఎక్కువగా నడవకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, గ్రహణ సమయంలో గర్భవతులు మంచి మాటలు వినాలి, దేవుని పేరు జపించాలి, శుభమైన ఆలోచనలు చేయాలి అని పెద్దలు చెబుతారు. అది మనసుకు ధైర్యం ఇస్తుంది. గ్రహణం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేయడం చాలా ముఖ్యమని చెబుతారు. ఇల్లు కూడా శుభ్రం చేసుకోవాలి. దేవుడి ఫోటోల దగ్గర కూడా నీళ్లు చల్లి శుభ్రం చేస్తారు. కొత్తగా దీపం వెలిగించి పూజ చేస్తారు. వండిన పాత ఆహారం ఉంటే పారేయడం, కొత్తగా వండుకొని తినడం అనేది సాంప్రదాయం కూడా ఉంది. ఇది శుభ్రత కోసం చేసిన అలవాటు. గ్రహణం సమయంలో జపం ఎందుకు మంచిదో తెలుసుకుందాం. ఆ సమయంలో మనసు ఎక్కువగా ఆందోళనతో ఉంటుంది. అందుకే భగవంతుని పేరు జపిస్తే దానికి రెట్టింపు ఫలితం వస్తుంది అని పెద్దలు నమ్ముతారు. చాలామంది ఆ సమయంలో గాయత్రి మంత్రం, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం లాంటి స్తోత్రాలు చదువుతారు. ఇవి చేయలేకపోతే సింపుల్గా దేవుని పేరు జపించినా సరిపోతుంది. భక్తి ముఖ్యం, విధానం కాదు అని గుర్తుంచుకోండి. చిన్నపిల్లలు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లలు ఎక్కువగా భయపడకుండా చూసుకోవాలి. వారికి ఇది ఒక సహజ ప్రక్రియ అని చెప్పాలి. ఆకలిగా ఉంటే తినిపించాలి. బలవంతంగా ఆకలితో ఉంచకూడదు. మొత్తానికి గ్రహణ సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, అవసరం లేకపోతే బయటికి వెళ్ళకపోవటం, ఎక్కువగా తినకపోవటం, ప్రశాంతంగా ఉండటం, దేవుని జపం చేయటం, గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవటం. ఇవన్నీ మన పూర్వీకులు మన ఆరోగ్యం, మన మనశ్శాంతి కోసం చెప్పిన నియమాలు. ఎవరికి నచ్చినట్లు వారు పాటించొచ్చు. ముఖ్యంగా భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక సహజమైన ప్రకృతి సంఘటన మాత్రమే.
చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. గ్రహణం అంటే భయపడాల్సిన విషయం కాదు. మనసులో భక్తి ఉంటే చాలు. మనం మంచి ఆలోచనలు చేస్తే అది గొప్ప పూజ. సాంప్రదాయాలను గౌరవిస్తూ మన ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండటం మంచిది. ఈ విషయాలు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.